అంటే మీ క్యారెక్టర్లో ఏమైనా ట్విస్ట్ లాంటివి లేదా ఒక హైలైట్ లాంటివి ఏమైనా ఉంటాయా? హైలైట్స్ అనేవి ఉంది సార్, ఉంది. ఒక మేజర్ హైలైట్స్ అయితే ఉంది అండ్ ఒక మేజర్ ట్విస్ట్ కూడా ఉంది. అది మీరు చూసినప్పుడు మీకు తెలిసిపోతుంది సినిమా. ఓకే, అంటే స్క్రీన్ స్పేస్ అనేది కాస్త మంచిగా మేజర్ స్క్రీన్ స్పేస్ ఉంది సార్. ఓకే, అంటే ఇప్పుడు పుష్పరాజు తోటి ఆపోజిట్ గా వెళ్ళేటువంటి క్యారెక్టర్ అనుకోవచ్చా, లేకపోతే? ఖచ్చితంగా సో మొత్తం ఇద్దరి మధ్య ఫైట్ అయితే ఉంది. మీరు చూస్తే అంటే అది కూడా చెప్పరండి, ఫైట్ ఉంది. ఫైట్ ఉంది. సో అక్కడ మనది క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అండ్ కంప్లీట్ ఇది అవుతుంది. అదే ఇప్పుడు ఈయన చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటుంది, సింగిల్ టేక్ హీరో అని. అంటే తెలుగులో చెప్తే మనకి ఏకసంధాగ్రాహి అంటారు. అంటే ఏదైనా ఒక్కసారి విన్నా, ఎవరైనా ఒక్కసారి చెప్తుంటే అది చూపించినా వెంటనే గ్రాస్ప్ చేసేసి చెప్పేయటం. ఒకసారి చదివితే చెప్పేయటం, ఒకసారి చూసి చేసేయటం. అలాంటి దాన్ని అంటారు ఏకసంధాగ్రహ అని. ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ ఉన్నటువంటి ఒక పర్సన్. అవును సార్. అదే బన్నీ దగ్గరికి, అంటే అల్లు అర్జున్ దగ్గరికి వచ్చేటప్పటికి అతని క్వాలిటీ ఏంటి, ఏం కనిపించింది? సార్ నేను అబ్జర్వ్ చేసినది ఏమంటే, అల్లు అర్జున్ సార్ అది ఏదైనా ఒక షార్టో సీనో చెప్పినప్పుడు సుకుమార్ సార్ ఒక 2 minutes అందరూ సైలెంట్గా ఉండాలి. వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు, ఆలోచిస్తారు, ఈ క్యారెక్టర్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా వస్తే ఎలా ఉంటుంది, ఇలా చెప్తే డైలాగ్ని ఎలా ఉంటుంది అని కంప్లీట్గా ఫస్ట్ ఆలోచిస్తారు. ఆలోచించి ఒక షాట్ ఇస్తారు. చూసిన తర్వాత మళ్ళీ ఏమైనా కరెక్షన్స్ అనిపించింది, ఇంకా కొంచెం బెటర్ చేయొచ్చు అంటే ద బెస్ట్ వచ్చే వరకు వాళ్ళు చేస్తారు. అది నాకు చాలా నచ్చింది. అంటే కంప్లీట్ అనలైసిస్ జరుగుతుంది ఒక 2 minutes. అందరూ ఆ టైంలో కొంచెం సైలెంట్గా ఉండాలి. మనకు కూడా ఒక మంచి టైం ఆ 2 minutesలో మనము కూడా మన క్యారెక్టర్ గురించి అనలైజ్ చేసుకోవచ్చు. సో అలాంటి ఒక క్యారెక్టర్ నేను అల్లు అర్జున్ సార్లో చూసారా? ఎలా ఉందా? అంటే ఒక నేచర్ పరంగా చూసినప్పుడు, అంటే అతని క్యారెక్టర్ పరంగా చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా కేరింగ్ సార్. మనము ఫైట్ చేసేటప్పుడు ఏమైనా కొంచెం తగిలిందంటే కూడా అది జస్ట్ ఆ షాట్ అయిన వెంటనే వచ్చి అడుగుతారు, ఏమైనా అయ్యిందా, ఎక్కడైనా తగిలిందా అని. లేదు అది ఇది అన్నప్పుడు షూరా, ఓకేనా అన్నీ అడిగి వెళ్తారు. సో అదొక మంచి కేరింగ్ క్వాలిటీ నాకు చాలా నచ్చింది. అంటే ఎప్పుడైనా ఏమైనా దెబ్బలు తగినాయి? అది చిన్నది తగులుతూ ఉంటుంది. అవును, అది ఫైట్ అన్నప్పుడు అది నార్మలే కదా. సో అప్పుడు అడుగుతారు, అడిగినప్పుడు అదొక కేరింగ్ ఇది కనపడుతుంది వాళ్ళ క్యారెక్టర్. సో మొత్తాన్ని మీకు అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇటు అల్లు అర్జున్ నచ్చేసారా? బాగా నచ్చేసారా? ఖచ్చితంగా పర్సన్స్ గా కూడా, ఆర్టిస్ట్స్ కానీ ఇద్దరు మంచి ఆర్టిస్టులు. అవును. సో అంటే మామూలు నాకు తెలిసినంత వరకు సుకుమార్ పని రాక్షసుడు అంటారు. అలాగే ఇద్దరికి ఉంది అనమాట అట్లా. అంటే రాజమౌళి తర్వాత ఈవెన్ ఒక్కోసారి రాజమౌళి కంటే కూడా ఎక్కువగా ఒక స్కల్ప్టర్ చెక్కినట్లుగా ఒకటి రాయిని చెక్కుతారంటారు కదా, అట్లా చెప్తారు. ఒక్కోసారి 30 takes కూడా తీసుకున్న సందర్భాలు ఆయనలో నాకు తెలుసు అది. సో కానీ ఆయనతో పని చేసేటప్పుడు మాత్రం ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ ఒక హింస ఉంటుంది అని చెప్పేసి కూడా అది డిపెండ్ అవుతుంది సార్. ఇప్పుడు ఆర్టిస్ట్ ఎలా చూస్తారో అనేది ఒక ఇది. నేను ఫస్ట్ డే స్టార్ట్ చేసే ముందు నాతో ఉండే కో యాక్టర్స్ వచ్చి చెప్పారు, మిమ్మల్ని చంపేస్తారు, ఇలా ఉండండి, ఇలా ఉంటుంది అన్నీ చెప్పారు. నాకు కొంచెం భయం వేసింది, ఏంటి ఇలా అంటున్నారు కదా అని. కానీ సర్తో వర్క్ చేస్తున్నప్పుడు నాకేం తెలిసిందంటే బెస్ట్ వచ్చే వరకు వాళ్ళు చూస్తారు అండ్ కొంచెం వేరియేషన్స్ కూడా తీసుకుంటారు. ఏది కావాలో వాళ్ళకి ఏది నచ్చిందో అది వాడుకుంటారు. అండ్ నా సీన్ వచ్చినప్పుడు నాకైతే అలా అనిపించట్లేదు, సర్రు ఎక్కువ టేక్స్ తీసుకుంటున్నారు అది ఇది అన్నట్టు. సర్రే ఎంజాయ్ చేశారు పర్ఫార్మెన్స్ని. సో అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే యాజ్ అన్ యాక్టర్ నేను వాళ్ళని ఫుల్ఫిల్ చేస్తున్నా, వాళ్ళ క్యారెక్టర్ని ఫుల్ఫిల్ చేస్తున్నా అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ సర్రు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డైలాగ్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి తెలీదు, అంటే తెలుగు నేను ఇంత తొందరగా నేర్చుకుని నేను డైలాగ్స్ చెప్తా అని సర్కు తెలీదు. సో అది చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేసేవారు. ఏంటిది బెంగళూరు నుంచి వచ్చి ఇంత మంచిగా అది వేరే యాక్సెంట్లో చేయాలి, వేరే ఒక స్టైల్లో మాట్లాడాలి, అవన్నీ స్లాంగ్ ఇవన్నీ కరెక్ట్గా చేస్తున్నారు కదా అన్నట్టు చెప్పేవారు అందరికి. సో అది ఒక యూజువల్గా ప్రాంప్టింగ్ ఇలాంటి అంటే వేరే లాంగ్వేజ్ కొంచెం ప్రాంప్టింగ్ అనేది ఉంటుంది. సో యూజ్ చేసుకున్నారా మీరు ఆ ప్రాంప్టింగ్? నేను యూజ్ చేసుకోలేదు. అంటే ప్రాంప్టింగ్ అనేది నాకు అది సెట్ అవ్వదు. కొంచెం మా పాజెస్ అన్ని అటు ఇటు అయిపోతుంది, అది కరెక్ట్గా రాదు అనే ఒక ఫీలింగ్ నాకు.
సో అందుకే నేను నేర్చుకొని కొంచెం ప్రాక్టీస్ చేసి సీన్ చేసేవాడిని. సో ఈజీ, ఆయన పని కూడా ఈజీ, అక్కడ వరకు ఈజీ చేశారు చాలా ఎస్ వరకు. ఎస్ ఎస్ సో ఓవరాల్గా అంటే ఈ సినిమా సంబంధించి ఎప్పుడైనా సరే ఎక్కువ టేకులు అంటే మీరు తీసుకున్న ఎప్పుడైనా ఉందా అట్లా అది హైయెస్ట్ టేక్లు? అంటే అది జనరల్ గా జరుగుతూ ఉంటది సార్, అది ఎవరు మిస్టేక్ అని కూడా తెలియదు. అది మిస్టేక్ అవసరం. అవును, అంటే మన మిస్టేకా లేదంటే కెమెరా మిస్టేకా లేదంటే వెనకాల ఎవరో ఒకడు చేసిన మిస్టేక్ అని కూడా తెలియదు. సార్ వచ్చి ఏమైనా చేంజెస్ ఉంటే టక్కని వచ్చి చెప్పేస్తారు. లేదంటే ఆల్మోస్ట్ పాపం మన అల్లు అర్జున్ సరికే ఒక ఫైట్ సీక్వెన్స్ లో 30 టేక్స్ వరకు వెళ్ళింది. 30 టేక్స్ వరకు వెళ్ళింది. అది ఒక చిన్న షాట్ ఇలా కావాలి అని అది వచ్చే వరకు వదలట్లేదు సుకుమార్ సార్. మన ఉన్న ఓపిక ఏదైతే ఉంటుందో, పేషెన్స్, ఆ పేషెన్స్ ని అల్లు అర్జున్ సార్ చూపించారని నాకు చాలా నచ్చింది. యాజ్ అన్ యాక్టర్ వాళ్ళకి నేషనల్ అవార్డు దొరికింది, ఓకే ఇదే ఒక దీనికోసం వాళ్ళకి దొరికింది అని నాకు అప్పుడు ఒక ఇది క్లారిటీ దొరికింది. ఈజ్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు రిసీవ్ దట్ నేషనల్ అవార్డు. అందువల్ల అది హి డిజర్వ్స్ ఇట్ అని అనిపించింది మీకు అది చేసేటప్పుడు. అది కూడా ఫస్ట్ పార్ట్ కదా, పుష్పకే కదా తీసుకుంది. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మనము ఆ ఫైట్ సీక్వెన్స్ లో వాళ్ళు పడే కష్టం అన్ని చూసిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది, అంటే ఆర్టిస్ట్ అంటే ఇంత ఇది డబ్బులు తగిలితే కూడా వాళ్ళు అది అన్ని పక్కకు పెట్టి చేస్తున్నారు అనేది ఒక యాజ్ అన్ ఆర్టిస్ట్ అది ఒక క్వాలిటీ ఉండాలి అని అప్పుడు నాకు అనిపించింది. సో మీకే కదా, ఆయన కూడా బాగా దెబ్బలు తగిలినాయి అయితే. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఆపేసేవాళ్ళ షూట్ అప్పుడు ఏదైనా అట్లాంటి జరిగిన? లేదు సార్, అలాంటి నాకు కొంచెం తెలిసింది, అంటే దెబ్బలు తగిలింది ఇలా అయ్యింది అని. కానీ నెక్స్ట్ రోజు నార్మల్ గానే వచ్చేవారు. ఎలా ఇది అని మనము అనుకునేవాళ్ళు, కానీ తెలీదు ఎలా అలా మేనేజ్ చేస్తారు అనేది అసలు ఐడియా లేదు. ఓకే, షూటింగ్ మాత్రం ఎప్పుడు డిస్టర్బ్ కాలేదు? లేదు, అలాంటి మీకు తెలిసినంత వరకు. నాకు తెలిసినంత వరకు అలా డిస్టర్బ్ అవ్వలేదు. మీరు ఎప్పుడే అసలు దీంట్లోకి ఎంటర్ అయ్యారు? Jan 6th అనుకుంటా సార్, 2024. Jan 7th కి. అవును, 2024. ఓకే, Jan 7th నుంచి స్టార్ట్ అయింది. సో ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది అయిపోయిందంటే ఇంకా December 6th కి. ఇంకా అవ్వలేదా షూట్? ఇంకా కొంచెం ఉంది సార్, ఒక 4-5 days షూట్ ఉంది. అయిందంటే ఇంకా రెడీ అయిపోతుంది పోస్ట్ ప్రొడక్షన్. అంటే మీదే లాస్ట్ షెడ్యూల్? ఆల్మోస్ట్ మనదే లాస్ట్ పోర్షన్ అన్నట్టు. బన్నీ ఉందా అల్లు అర్జున్ తోటేనా కాంబినేషన్? అవును, కాంబినేషన్ ఉంది. ఓకే, అంటే ఈ మంత్ తో అయిపోతుందా లేకపోతే? ఈ మంత్ అయిపోతుంది సార్, అక్టోబర్ ఎండ్ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఒక మంచి యాక్షన్ రోల్. ఎస్, ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడు స్మగ్లర్ అని తెలుసు, రెడ్ శాండల్వుడ్ స్మగ్లర్. మీరు కూడా అదే కోబాకి చెందిన వాళ్ళ? ఆపోజిట్? కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది క్యారెక్టర్. అదైతే నేను చెప్పను, మీరు సినిమా చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఓకే, ఒక ప్రాపర్ నెగటివ్ రోల్ అనుకోవచ్చు, ఒక ప్రామినెంట్ రోల్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఈ సినిమా తోటి మీకు ఒక మంచి ఆపర్చునిటీస్ ఇంకా దొరుకుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ దొరికింది, అండ్ అందరూ గుర్తుపడతారు అనే ఒక కాన్ఫిడెన్స్ దొరికింది. చూసిన వెంటనే ఓకే ఈ క్యారెక్టర్ అయితే బాగానే చేశాడు, ఎవడీడు అని అడిగి పేరు తెలుసుకుంటారు అనే ఒక కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు దాకా మేము KGF ఫేమ్, అవును, తారక్ పర్నప్ప అని చెప్పుకుంటూ వస్తున్నాం. పుష్ప 2 రిలీజ్ ఎంతో పుష్ప ఫేమ్ అని చెప్తారా? ఖచ్చితంగా సార్, తెలుగు వాళ్ళ వరకు. ఎస్ కాన్ఫిడెన్స్ అయితే ఉంది.